వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. ఏంటి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎందుకో నాకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు తినడానికి, బట్ ఈరోజు అయితే తింటున్నాను మార్నింగ్. హాయ్, ఇది చూసారు కదా, ఇది స్వీట్ కార్న్ అనమాట. ఒకటి కొంటే మనకు 10 రూపీస్కి ఆర్ 15 రూపీస్కి మాత్రమే వస్తుంది. బట్ అంటే ఉడకబెట్టండి ఇట్లా ఫ్రెష్ తీసుకుంటే, అండ్ అలాగే సూపర్ మార్కెట్లో తీసుకుంటే ఒకటి 50 అనమాట. మొత్తం ప్యాక్ చేసి కవర్తో ప్యాక్ చేసి ఉంటుంది. లేదంటే మనం ఎప్పుడన్నా షాపింగ్ మాల్స్కి ఆడికి వెళ్ళినప్పుడు మనకి ఏమంటారు, ఉడకబెడతారు కదా, ఉడకబెట్టినప్పుడు వచ్చేసి మనకి 30 రూపీస్కి అమ్ముతారు అనమాట. ఇది అంటే వాళ్ళకి 10 రూపీస్ కొంటే 20 రూపీస్ లాభము. మొక్కజొన్నకు అంత స్టోరీ ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇప్పుడు ఇది ఉడకబెట్టుకొని మేము తినాలి. ఓకే, సో ఈరోజు ఈవినింగ్ నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే చూడండి, ఆయన నా కోసము ఈ స్వీట్ కార్న్కి కారము లెమను కల్పిస్తాడంట. డ్యూటీ ఎక్కిండు మా ఆయన గారు. నా కోసం ప్రేమతోటి చూడండి, ఈ లెమను కారము ఉప్పు అంట రుద్దేసి ఇస్తారంట. సాయంత్రం 5 o'clockకి ఈ విధంగా, ఈరోజు ఫ్రైడే కాబట్టి మంచిగా సాంబ్రాణి అయితే వేసేసాను, చూపిస్తాను రండి. కనిపిస్తుంది ఇక్కడ పెట్టాను అనమాట. ఇక్కడ అగరబత్తులు వెలిగించేసాను. సో చాలా పీస్ఫుల్గా ఉంది. ఇల్లు అయితే నీట్గా తుడిచేసుకున్నాము. ఇలా ఈవినింగ్ టైంలో సాంబ్రాణి ఇంట్లో వేసుకొని అగరబత్తులు వెలిగించుకుంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇల్లు కూడా చూడండి నీట్గా వర్క్ అయిపోయింది. ఇప్పుడైతే మంచిగా స్వీట్ కార్న్ అయితే ఎంజాయ్ చేస్తాము. యా, మీరు కూడా ఇలాగే చేస్తారా అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. సో నా రొటీన్ అయితే ఈ విధంగా అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, హీట్కి ఇక్కడ కురుపు వచ్చేసింది. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు అది ఏమైందో ఏమో, చాలా సెన్సిటివ్గా ఉండినట్టుంది. బ్లడ్ వస్తుంది. పసుపు పెట్టుకోవాలి. చూసారు కదా పసుపు. పెట్టేసుకున్నాను అనమాట. మండుతుంది. బట్ ఎనీవే అదైతే కొంచెము యాంటీబయాటిక్ కదా, ఇది ఇన్ఫెక్షన్ అనేది కాకుండా ఉంటుందన్నమాట. యా, చూసారు కదా, స్వీట్ కార్న్ ఈస్ రెడీ. లైట్గా ఉప్పు అయితే, ఉప్పు లెమన్ కారం కూడా లైట్గా, చాలా లైట్గా అనమాట. ఇప్పుడైతే ఇంకా తింటాము. చూసారు కదా, ఈవినింగ్ అయితే ఇంకా స్వీట్ కార్న్ అయితే తినేస్తున్నాము. నాకైతే స్వీట్ కార్న్ చాలా అంటే చాలా ఇష్టం. మ్యారేజ్ కాకముందు నుంచి కూడా మా మమ్మీ బాగా తీసుకునేవాళ్ళు అనమాట. ఎనీవే మా మమ్మీకి కూడా చాలా ఇష్టము. అందుకే మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా తీసుకొని వచ్చేవాళ్ళు. అప్పటి నుంచి కూడా ఇది ఇలా మెయింటైన్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా అయితే ఇంకా మా ఆయన గారు అయితే ఇంకా కారము లెమన్ కొంచెం సాల్ట్ అయితే రుద్దిచ్చేశారు. ఇంక ఇద్దరం కూర్చొని ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ అయితే తింటున్నాము. మీరు కూడా ఇలాగ ఎంజాయ్ చేస్తారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. ఇక్కడ మా ఆయన అమాయకుడు అనుకోవాలో ఏమనుకోవాలో తెలీదు. అక్కడ అమ్మేవాళ్ళు ఏది ఇస్తే అది పట్టుకొని వచ్చిండనమాట. కాలీఫ్లవర్ చూడండి, ఫంగస్ లాగా వచ్చిందనమాట. అది తింటే లేనిపోని రోగాలు రావాల్సిందే. ఇంకా రేపు మార్నింగ్ అయితే ఈరోజు అన్నీ కట్ చేసి అయితే పెడుతున్నాం అనమాట. షార్ట్ స్వీట్ అండ్ మినీ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.